భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ఇతర రాజకీయ ప్రముఖులు, పలు సంఘాల నాయకులు మహనీయుడికి నివాళులర్పించారు. ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహంతో పాటు 125 అడుగుల విగ్రహం వద్దకు వచ్చి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాబాసాహెబ్ స్ఫూర్తితో రాష్ట్ర పాలన జరగాలని భక్తులు స్మరించుకున్నారు. భారతరత్న బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకల సందర్భంగా ట్యాంక్ బండ్ వద్ద ఉన్న విగ్రహానికి ముఖ్యమంత్రి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, రాజనరసింహ, ఉన్నతాధికారులు, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. 125 అడుగుల విగ్రహానికి రాజకీయ నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గాంధీభవన్లో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నివాళులు అర్పించారు. తెలంగాణ భవన్లో జరిగిన వేడుకల్లో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. అంబేద్కర్ను అడుగడుగునా కాంగ్రెస్ అవమానించిందని, తక్షణమే బడుగు బలహీన వర్గాలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం పార్టీ కార్యాలయం నుంచి ట్యాంక్ బండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ట్యాంక్ బండ్ పై అంబేద్కర్ విగ్రహానికి పలు రాజకీయ పార్టీల నేతలు, వివిధ సంఘాల ప్రతినిధులు పూలమాలలు వేసి రాజ్యాంగ నిర్మాత సేవలను గుర్తు చేసుకున్నారు. మంత్రివర్గంలో మాదిగలకు అవకాశం ఇవ్వాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ట్యాంక్ బండ్ పై అంబేద్కర్ విగ్రహానికి మందకృష్ణ మాదిగ నివాళులు అర్పించారు. జాగో ఇండియా జాగో ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్ పై ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద 134 కిలోల భారీ కేక్ ను కట్ చేశారు. ఓల్డ్ బోయినపల్లి హస్మత్పేటలో కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కంటోన్మెంట్లోని బోయినపల్లిలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. డీజీపీ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో అదనపు డీజీపీ మహేష్ భగవత్ నివాళులు అర్పించారు. అంబేద్కర్ జయంతి రోజే ఉస్మానియా యూనివర్సిటీలో గ్రూప్ 1 అభ్యర్థులు నిరుద్యోగ ఐకాస ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. అవకతవకలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి అంబేద్కర్ కు అంజలి ఘటించారు. పెద్దపల్లి జిల్లా మంథనిలో మంత్రి శ్రీధర్ బాబు, జగిత్యాలలో విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే సంజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హాజరై బాబాసాహెబ్ కు నివాళులు అర్పించారు. వరంగల్ జిల్లా కాశీబుగ్గలో మంత్రి కొండా సురేఖ, హనుమకొండలో ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, నాగరాజు అంబేద్కర్ కి నివాళులు అర్పించారు. యాదగిరిగుట్టలో అంబేద్కర్ విగ్రహానికి ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పూలమాలలు వేసి జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. నల్గొండలో అంబేద్కర్ విగ్రహానికి వివిధ పార్టీల నాయకులు, సంఘాల ప్రతినిధులు నివాళులు అర్పించారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి పాల్గొన్నారు.